లిక్కర్ కేసుకు సంబంధించి నిజంగా భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే సిట్ విచారిస్తుంది, సిట్ నోటీసులు ఇస్తుంది, సిట్ ఆఫీస్కి రమ్మని చెప్తుంది. ఆఫీస్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వివరణ తీసుకుంటుంది, మీరున్నారా లేదా. ఇప్పుడు కేవలం వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మాత్రమే, వీళ్ళందరూ ఎక్కడా కూడా ప్రూవ్ అయినటువంటి వ్యక్తులు కాదు, కేవలం ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. అంత మాత్రాన మీరు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని భారత్ని అతికిచ్చేసి అంటిచ్చేసి ఇంకా ప్రచారం ఎందుకు చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు బాబు. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయాడు. మన కూటమి పార్టీకి 164 స్థానాలు వచ్చాయి. ఐఎమ్ రిపీటింగ్, మన కూటమి పార్టీకి 164 స్థానాలు వచ్చాయి. ఇక మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 164 స్థానాలతో ఇంకా మనం 30 ఏళ్ల పాటు రాజకీయం చేస్తాం, ఇంకా మనం 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెప్పుకున్నటువంటి పార్టీలు పదే పదే ఇంకా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పార్టీ మీద, పడిపోయినటువంటి ఒక పార్టీ మీద ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎందుకు? అసలు లిక్కర్ కేసుకు సంబంధించి అన్నీ మాట్లాడాల్సినటువంటి సిట్టు కంటే ముందే మీరే మాట్లాడేస్తూ ఉంటే ప్రజలు ఏది నమ్మాలి?